నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. సో ఎప్పట్లానే మోటివేషనల్ స్టోరీ, చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. ధ్యానంలో ఉన్నాడు. సడన్గా ఆయన ఒంటి మీద ఒక నీటి చుక్క పడుద్ది. ఏమిటా అని పైకి చూస్తాడు. ఒక కాకి ఏడుస్తూ ఒక నీటి చుక్క ఆయన మీద పడుతుంది. అడుగుతాడు, ఏమిటి కాకమ్మ, అంత కష్టం ఏమొచ్చింది, ఇంత రోధించడానికి కారణం ఏమిటి మౌనంగా అని చెప్పంటే, నా బాధ మీకు ఏం చెప్తాను స్వామి, ఎక్కడికి వెళ్ళినా చీదరింపులు చిత్కారాలు తప్ప స్వాగతాలు మంచి మాటలు ఎక్కడా ఉండవు కదా, నన్ను ఎవరైనా చీదరించుకునే వాళ్ళే, ఏమిటి జీవితం, ఎదవ రంగు, ఎదవ గొంతు, ఎదవ ఆకారం, ఎక్కడా ఆదరణ లేదు, ఎక్కడ ఇది లేదు, విలువ లేదు, ఏమిటి జీవితం, ఎంతకాలం ఇలాగ కాకి జీవితం అంటారు. అందుకే అంటే ఏం కష్టం వచ్చిందంటే ఇంకింతకంటే ఏం చెప్పను, ఎవరు నన్ను గౌరవించరు, ఎవరు పిలవరు, ఇప్పుడు నీకేం కావాలి, నాకు ఈ జన్మొద్దు, ఒకవేళ నిజంగా మీకు శక్తి ఉంటే ఒక మంచి హంసలాగా నన్ను మార్చేయండి, తెల్లగా పువ్వులాగా చక్కగా, ఎంత చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది హంస, అలా చేయండి. సరే అలాగే చేస్తాను, బట్ ఒక్కసారి హంసగా మారే ముందు ఒక్కసారి హంసను కనుక్కురా, తన జీవితం బాగుంది కంఫర్ట్ అనుకుంటే నువ్వు అలా మారిపోదుగా, నేను మార్చేస్తాను. హంస దగ్గరికి వెళ్తుంది. చూస్తే ఆహా పువ్వులాగా, పాల నురుగులాగా ఎంత చక్కగా ఉన్నావో, అందం అంటే నీది, స్వచ్ఛత అంటే నీది అంటే ఊరుగా ఎవడన్నా నవ్వుతాడు, ఏదో జీవితం అది, ఈ కొలంలో ఎప్పుడు ఇలాగే కదులుతూ ఎవడింటి నుంచి వచ్చి పట్టుకుపోతాడో తెలియదు, బిక్కు బిక్కుమని బతకడం, ఇక రంగు గంటావా, ఏ రంగు లేని రంగు ఏదైనా ఉంటే నాదే, అసలు ఎక్కడ ఏమి కళావిలా ఏమి ఉండదు, ఏమి రంగులు ఉండదు, నిరంతరం భయపడుతూ ఈ ఒక పర్టికులర్ ప్లేస్లో బతుకుతూ, ఇది అవసరమై జీవితం, నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరు బాగున్నారు మన పక్షి జాతిలో అని అడుగుద్ది. చిలక పంచరంగులు ఎంత బాగుంటుందో తెలుసా, దాని జీవితమే జీవితం, బతికితే అలా బతకాలి, ఎందుకు ఈ జీవితం అని చెప్పండి. అయితే చిలక జీవితం బాగుంటుందా, బాగుంటుంది. చిలక దగ్గరికి వెళ్తుంది. చిలక నీ జీవితం బాగుందంట కదా అంటే, ఎవరో పనికి మానలాళ్ళు చెప్తారు, ఒక్కసారి నా జీవితం గురించి లోతుగా తొంగి చూస్తే అర్థమవుతుంది, ఎవడు ఎటు నుంచి పట్టుకుపోతాడో తెలియదు, తీసుకెళ్ళి పంజరంలో పెడతారు, కదలడానికి ఉండదు, ఎగరడానికి ఉండదు, మనం ఇష్టం వచ్చిన ఫుడ్ తినడానికి ఉండదు, వాడేదో తీసుకొచ్చి పెడతాడు అదే తినాలి, ఆడేదో తీసుకొచ్చి నీళ్ళు పెడతాడు అదే తాగాలి, రెక్కలు చాచడానికి ఉండదు, ఎటు కదలడానికి ఉండదు. ఇంతకంటే భయంకరమైన జీవితం, చచ్చే వరకు అలాగే ఉండాలి. జాలి దాక్షిణ్యం లేకుండా అలా వదిలేస్తారు, ఇదే వాళ్ళకి ఆనందం కోసం నన్ను హింసిస్తారు అంటే, నీది బాగలేదా, ఎవరిది బాగుంటుంది అంటే ఇంకెవరిది, అన్ని అద్భుతంగా ఉండేటువంటి నెమలి, జాతీయ పక్షి, అది చాలా బాగుంటుంది. తన దగ్గరికి వెళ్ళి, బా ఏమున్నావులే, అందం అంటే నీది కదా, అందుకే అందరూ నిన్ను చూసి ఈర్షపడతారు, ఒక్కసారి నువ్వు పురి విప్పితే ఆ నాట్యం చూడడానికి జనం పులకరించిపోతారు, ఆ నాట్యం చూస్తే, జాతీయ పక్షిగా అందుకే నిన్ను అన్నారు అంటే, అవునవును కరెక్టే, చూడు నన్ను ఎంతమంది ఈ సెల్లో పెట్టారు, నన్ను ఈ దీంట్లో ఈ జూలో పెట్టారు, ఇది చాలా అందమైందంటావు కదా, కరెక్ట్ అందమైందే, ఎవడికాడు పీక్కెళ్ళిపోతుంటాడు ఇవి వచ్చి, అది ఎంత నొప్పో నీకేం తెలుసు, వాళ్ళు పీకుతున్నప్పుడు ఈ నొప్పి అనుభవించాలి, బయట ఉంటే వేటగాళ్ళు, లోపల ఉంటే సెల్లు, ఇది నా బతుకు, నేను అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటాను అంటే, ఎవరిని చూస్తుంటా, ఎవరిది గొప్ప అనుకుంటున్నావు అంటే, నిన్ను చూస్తుంటాను లోపల నుంచి, దీంట్లో నుంచి, ఏది జూలో నుంచి నిన్ను చూస్తుంటాను అంటే, కాకిని చూస్తుంటుంది. జీవితం అంటే అది కదా, ఏమి జీవితం, రాజా జీవితం, ఎవ్వరు తన జోలికి వెళ్ళరు, తన్ని హింసించరు, బంధించరు, పట్టుకోరు, సెల్లో పెట్టరు, పంజరంలో పెట్టరు, తన జోలికి ఎవరు రారు, అది కదా జీవితం, దగ్గరికి వచ్చినా ఎవరేమంటారు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నీ గురించే కాక అనుకుంటుంది. అవును కదా, నన్ను ఎవడు పంజరంలో పెట్టడు, నన్ను ఎవడు పెంచుకోడు, నన్ను ఎవడు వేటాడడు, నా జోలికి ఎవడు రాడు, పక్క నుంచి వెళ్ళినా ముట్టుకోరు, నన్ను ఇంతకంటే రాజా జీవితం ఏముంటుంది. అది ముని దగ్గరికి పెడుతుంది. అయ్యా తప్పైపోయింది, క్షమించండి, నాకు ఏ జీవితం వద్దో అవన్నీ చూసాను, చాలా భయంకరం,
నన్ను ఎవడు నా జోలికి ఎవడు రాడు, నేను ఎటు వెళ్ళినా ఎవడు కాదనడు, నాకు ఇష్టం వచ్చింది తింటాను, ఎక్కడ పడుకోండి అక్కడ పడుకుంటాను, ఎటు వెళ్ళాలంటే అటు వెళ్తాను, ఇంతకంటే గొప్ప జీవితం నాకు ఏముండదు, బాబు నన్ను ఇందులోంచి కదపొద్దు. సో కట్ చేస్తే కదా మనకి ఏం చెప్తుందంటే, ఎవరి కాళ్ళు ఎదరు వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నీ ఇష్టపడతారు, నీలో ఉన్న గొప్పతనం నువ్వు ఎప్పుడూ గుర్తించవు, నీలో ఉన్న బలహీనతలను చూసి భయపడడం కాదు, నీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించు, అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు గురుగారు. శ్రీకాంత్ గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. శ్రీకాంత్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీకాంత్ గారు. శ్రీకర్ సార్. చెప్పండి గారు. శ్రీకర్ గారు, ఓం నమ శివ, ఎలా ఉన్నారు? ఓం నమ శివ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా. మా బాబుకి సార్, నేను వాళ్ళ ఫాదర్ని. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? శ్రీకర్ 11/7/2008. ఇంటర్మీడియట్ అయిపోయిందండి? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్, ఐఐటి నారాయణ మాదాపూర్. శుక్రవారం పుట్టినట్టు గుర్తుంది అనుకుంటాను. ఓకే సార్. ఉదయం 7 గంటల 5 నిమిషాలు. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. పాప పెద్ద ఆమె. ఇది తదియా కృష్ణపక్షము పౌర్ణమి నుంచి 3వ రోజు. ఇది పూర్వాభాద్ నక్షత్రము, కుంభరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశముఖి కానీ ఒక అష్టముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి 8 ముఖాలు, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వేసిన రోజు నుంచి మార్పు చూస్తారంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రామారావు గారు ఫ్రమ్ హైదరాబాద్. రామారావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. రామారావు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ యాక్చువల్గా 29/7/1974 సార్. రామారావు ఏం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తున్నా సార్. ఏం జాబ్ అండి? క్లర్క్ పోస్ట్ సార్. సోమవారం పుట్టినట్టు గుర్తుందండి, తెలుసా మీకు? తెలుసు సార్, బట్ ఏంటంటే రికార్డులో 15 అని రాపించారు సార్. యాక్చువల్గా 15/7 అని రాపించారు. నేను డైరీలో ఎత్తుకుతుంటే ఒక డైరీలో దొరికింది నాది 29 అని. ఆ తర్వాత తెలిసింది సార్ నాకు. 29 కరెక్ట్ అనుకున్నారా? అవును సార్, 29 కరెక్ట్ అనుకున్నా. 29 కరెక్ట్ అయితే అది ఆ రోజు దశమి కూడా, అది సోమవారము, అది వృశ్చిక రాశి సార్. చాలా బాగుంది రామారావు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? 2 సార్. పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకడు ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ లో చేస్తున్నాడు, ఇంకొకడు బీటెక్ అయిపోయింది, ఇంటర్న్షిప్ చేస్తున్నాడు సార్. మీ జాబ్ కంఫర్ట్ గానే ఉంది కదా? పర్లేదు సార్, నడుస్తాం సార్. వెరీ నైస్. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను రామారావు. అవకాశం ఉంటే రుద్రాక్షలు వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు, ధరించడానికి ట్రై చేయండి అవకాశం ఉంటే. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఒకవేళ 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, చాలా మంది అనుకుంటూ ఉంటారు నాతో కాదు, నేను చేయలేను, మనం ఎక్కడ చేయగలం, మనతో కాదు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కారణాలు చెప్పేవాళ్ళు అంటే చేతకాని వాళ్ళు ఎప్పుడు కారణాలు చెప్తారు, సమర్థులు ఎప్పుడు అవకాశాలు చూస్తారు. అవకాశాలు చూడాలి తప్ప ఇఫ్ బట్టు అవసరం లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక చిన్న సంఘటన చెప్తాను. రీసెంట్గా నార్త్ ఇండియాలో పడవ మీద వేటకు వెళ్ళారు కొంతమంది జాలర్లు. అందులో విపరీతమైన తుఫాన్లో గురయ్యి ఆ పడవ మునిగిపోయింది. రీసెంట్గా జరిగిన సంఘటన. పడవ మునిగిపోతే సరే అందరూ గల్లంతయ్యారు, అందరూ చనిపోయారు. ఒక అతను మాత్రం ఆ ఈదుకుంటూ సముద్రంలో ఈదుకుంటూ అసలు ఈత కొడుతూ 5 రోజులు ఈత కొట్టడం. 5 రోజులు, ఒక అరగంట. ఎవరన్నా అరగంట కంటిన్యూగా ఈత కొట్టడం ఎవరికి సాధ్యం కాదు. మనం చూస్తుంటాం. అంటే ఉన్నారు అఫ్కోర్స్,
ప్రొఫెషనల్స్ ఉన్నారు, చేస్తారు, అది వేరే విషయం. కానీ ఏమీ లేకుండా, ఏ ఆధారం లేకుండా, ఏ ప్రికాషన్స్ లేకుండా, ఏ ట్రైనింగు లేకుండా, అందులో 5 రోజులు సముద్రంలో పడిపోతే రాత్రి పగలు అసలు తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. ఎలా సాధ్యం? 120 గంటలు, ఒక అరగంట మనం అసలు ఊహించుకోలే. అలాంటిది మరి నడి సముద్రంలో కింద నుంచి ఏమొస్తాయో తెలియదు, లోపల ఏం కదులుతాయో తెలియదు. ఈత కొడుతూ అతను ఎలా అయిపోయిందంటే అసలు బాడీ మొత్తం అది ఏంటది నీళ్ళల్లో ఎప్పుడు ఉంటే ఎలా అయిపోతుంది, మొత్తం డెడ్ స్కిన్ అయిపోద్ది కదా, మొత్తం బాడీ అంతా అలా అయిపోయింది. ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది. ఓ 38-40 ఏళ్ళు ఉంటాయి అతనికి. బంగ్లాదేశ్ వాళ్ళు అట్నుంచి వెళుతూ చూశారు. చూసి వాడెవడో పాపం నీళ్ళలో కొట్టుకుపోయేది, ఈత కొడుతున్నాడు నడి సముద్రంలో, ఏ ఆధారం లేదు అని చెప్పి అతన్ని పట్టుకోవడానికి, అతను క్యాచ్ చేయడానికి అవి వేస్తారు. 2-3 సార్లు ట్రై చేస్తారు, అతను పట్టుకోలేడు పాపం, పట్టుకోలేకపోతాడు. మొత్తానికి ఎలా అయితే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు అతను పట్టుకొని పైకి తీస్తే చూస్తారు, బాబు నువ్వు ఎలా బతికాన్ని కనుక్కున్న తర్వాత 5 ఏళ్ళు అసలు నువ్వు ఎలా ఉన్నావు నీటిలో, ఈ సముద్రంలో, నడి సముద్రంలో, రాత్రి పగలు అనకుండా అని చెప్పేసి, నీకు అసలు మంచినీళ్ళు కూడా తాగలేదా, మంచినీళ్ళు ఉండవు, ఎలా బతికావు అని అడిగితే, ఒకరోజు వర్షం వచ్చిందంట 5 రోజుల్లో, ఆ వర్షం నీళ్ళు తాగి బతికేసాడు. అంటే నీకు తపన ఉంటే, బతకాలన్న కోరిక ఉంటే ఎలా అయితే నువ్వు పోరాటం చేస్తావో, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక డిజైర్ నీకుంటే, అది బర్నింగ్ డిజైర్ అయితే ఏమన్నా సాధిస్తావు. నేను అది చేయలేను ఇది చేయలేను కాదు, నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు ఏదీ చేయలేవు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా చేస్తావు. కాబట్టి పోరాటం చేయడానికి సిద్ధపడండి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ సాత్విక్ ఫ్రమ్ ఖమ్మం. సాత్విక్ మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు సాత్విక్ గారు? బాగున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 15/9/97 గురుగారు. 15/9/97. 97. హలో, సోమవారం పుట్టినట్టు సాత్విక్ గారు తెలుసా? అవునండి గురుగారు, సోమవారం పుట్టారు. మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు ఉన్నారండి? అక్కుంది గురుగారు. ఇది చతుర్దశి శుక్లపక్షము, పౌర్ణమి ముందు రోజు. ఇది కుంభరాశి. మీరు ఈ పాటికి విదేశాల్లో ఉండాలి, ఎక్కడెందుకు, ఏం చేస్తున్నారండి? వెళ్ళి నిక్కొచ్చా గురుగారు. ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు లండన్ లో ఉండి అక్కడ ఉద్యోగం పోతే నిక్కొచ్చేసి ఇండియాలోనే ఉన్నా గురుగారు. మళ్ళీ అమెరికా ట్రై చేస్తే 2 సార్లు రిజెక్ట్ అయింది. ఈ పాటికి మీరు అబ్రాడ్ లోనే ఉండాలి, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎలా ఉన్నారని డౌట్ వచ్చి అడిగాను, అంతకంటే ఏం కాదు. అదే మళ్ళీ 2సారి అమెరికా ట్రై చేస్తే రిజెక్ట్ అయింది. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండి ట్రై చేసుకున్నా కానీ ఏం అవకాశాలు రావట్లేదు. ఏం ఇబ్బంది లేదండి, మీకు అన్ని అవకాశాలు దగ్గరలో ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి, వివాహానికి కూడా అన్ని దగ్గరకు వస్తున్నాయి. సో చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది, టెన్షన్ పడక్కర్లేదు, నిరుత్సాహపడక్కర్లేదు. ఇప్పుడు అన్నీ మీకు దగ్గరగా వస్తున్నాయి, ఒక పాజిటివ్ టర్న్ ఉంది. సంబంధాలు చూస్తున్నారండి? అంటే ఇంకా సెటిల్ కాలేదని చూడట్లేదు గురుగారు సంబంధాలు ఏమి. సో ఇప్పుడు ఏం బిజినెస్ మొదలు పెట్టా, ఒక ఫార్మ్ టైప్ బిజినెస్ మొదలు పెట్టా, అది కూడా స్టార్ట్ చేసా, అది ఎట్లుంటుందో తెలియదని. చేయండి, ఏదో ఒకటి చేయండి, ఖాళీగా కూర్చోవద్దు. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెబుల్స్ వర్క్ షాప్. మీరు ఏదో ఒకటి చేయండి. రోజు డబ్బులు వస్తుంటే సాత్విక్ గారు, డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయండి. జాతకం అయితే చాలా బాగుంది, మీకు ఒక మంచి రుద్రాక్ష చెప్తాను. ఎక్కడి మాట్లాడుతున్నారు? ఖమ్మం గురుగారు. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, ది బెస్ట్ 3. అందులో ఏదైనా ఒక్కటి ట్రై చేయండి. ఒక 13 ముఖాలు, 12 ముఖాలు, 14 ముఖాలు. ఈ 13 ముఖాలు త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ఇక 14 ఇది చతుర్దశముఖి. ఇది అల్టిమేట్ రుద్రాక్ష. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది. ఈ 3 ఏదైనా అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. సో ఒకసారి పర్యటన వివరాలు గురుగారు, ఎక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ గురువారం ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడో దగ్గరికి నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో బ్రాంచ్కి. ఇప్పుడు నేను విజయవాడ బ్రాంచ్కి వెళ్తున్నాను రేపు గురువారం. విజయవాడ బ్రాంచ్లో ఉంటాను. అది మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాను. అంటే 2-3 గంటలు మాత్రమే మ్యాక్సిమం ఉంటాను. సో అర్థం చేసుకొని సహకరించండి.
2-3 పేర్లు నమోదు చేయించకండి. అది మీకు కష్టమే, నాకు కష్టమే. మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. మీరు అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే ఇబ్బంది కాదు, నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. అయినా ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. సో దయచేసి ఒక్కొక్క పేరే, అంటే నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు సమయం ఇస్తే, మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక 8 సెకండ్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా మీ జాతక చక్రాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా చూడగలను అన్న నమ్మకం నాకుంది. సో నాకు సమయం ఇస్తే, నేను సంఖ్య కాదు నాకు కావాల్సింది. సో మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దీనికి ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచం అంతా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. మీరు దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా మీరు ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ బెంగళూరులో ఉంది, మీరు ఇన్ఫాంట్రీ రోడ్లోకి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ఒక స్పెషల్ రూమ్లో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు నన్ను విజయవాడలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు, ఇచ్చాపురం. శ్రీనివాస్ గారు, మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే గురు. శివాయ నమః. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? ఇస్తానండి. చెప్పండి. 13/9/2004. పాప అండి? పాప అండి. సాయంకాలం 6:20. సోమవారం సాయంత్రం గుర్తుందా అండి? గుర్తుందండి. అమావాస్య ముందు. సోమవారం సాయంత్రం. సోమవారం సాయంత్రం. ఇది ఆ రోజు మాస శివరాత్రి అండి, బిఫోర్ అమావాస్య. బిఫోర్ అమావాస్య. చతుర్దశి, కృష్ణపక్షము, బహుళ చతుర్దశి. ఇది కన్యా రాశి. చక్కగా ఉందండి అమ్మాయి జాతకం. ఈ అమ్మాయికి కూడా చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది సార్. చాలా బలంగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యా ఒక్కరు బాబుకు ఆల్రెడీ మన క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాడు. వెరీ గుడ్. పాపకు బీఫార్మసీ 4th ఇయర్ అవుతుంది ఇప్పుడు విజయనగరం. వెరీ నైస్ అండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఇచ్చి చూడండి. వాళ్ళ ప్రయత్నము, మీ ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఒక దైవికమైన సంపద మనం చేసే ప్రయత్నానికి తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. 24/7. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సువర్ణ కుమార్ గారు, కర్నూలు నుంచి. సువర్ణ కుమార్ గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. హలో. నమస్తే సార్. నమస్తే, మీరే చెప్పాలి. నా పేరు సువర్ణ కుమార్ సార్. సువర్ణ కుమార్ గారు, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/7/1957. 57 మంగళవారం రాత్రి 2:30కు. ఇది సోమవారం నాడు రాత్రి, తెల్లవారితే మంగళవారం. అది 16 అవుద్దండి, 15 కాదు. మీరు 16వ తారీఖు వేసుకోవాలి, అప్పుడు అది మంగళవారం నాడు. సరే సార్. అలాగే ఇది చతుర్థి. ఆ రోజు బహుళ చతుర్థి అంటే సంకటహర చతుర్థి. ఇది మీనరాశి, ఉత్తరాభాద్ నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 11 ముఖాలు ఏకముఖి, కుదిరితే 3 వేయండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, 11 ముఖాలు ఏకాదశ రుద్ర స్వరూపము,
ఏకముఖి రుద్ర స్వరూపం. కుదిరితే 3 లేకపోతే ఏదన్నా ఒకటి చాలా బాగుంటుందో. మంచి కాంబినేషన్, హెల్త్ అండ్ వెల్త్, ఒక నార్మల్ కాంబినేషన్. బట్ వచ్చిన తర్వాత ఎన్నో ఫలితాలు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు. సో చాలామంది చాలా విషయాల్లో నాకు ఇది ఇష్టం లేకపోతే నాకు ఇది ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. అసలు ఇష్టం ఇష్టం దీన్ని ఎలా చెప్పాలి? అది వాళ్ళ వ్యక్తిగత. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకటే అవ్వాలని లేదు. మీరు ఇష్టపడింది నాకు ఇష్టం లేకపోవచ్చు, నా ఇష్టం మీకు ఇష్టం లేకపోవచ్చు. అలా ఇప్పుడు రాధాకృష్ణులు కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉంటే కృష్ణుడు మట్టి తీసి, అంటే ప్రేమికులుగా గొప్పగా చెప్పడానికి వాళ్ళు అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోరంట వాళ్ళిద్దరు, అంత గొప్పగా చెప్పు. సరే వాళ్ళల్లో కూడా ఎలా ఉంటుందో వచ్చింది ఇప్పుడు అడిగిందని. మట్టి ముద్దగా చేసి కృష్ణుడు చాలా వాటిని బాగా కలిపాడు. మట్టిని బాగా కలిపి 2 బొమ్మలు చేశాడు. ఒకటి కృష్ణుడి బొమ్మ, ఒకటి రాధ బొమ్మ. అద్భుతంగా ఉన్నాయి. కృష్ణుడు చేస్తే అందంగా ఉండకుంటే ఆయనకంటే గొప్ప కళాకారులు ఎవరుంటారు? ఆయనే చేస్తే ఇంకే జగత్తుకే గురువు. ఆయన చేస్తే ఇంకెలా ఉంటుంది? కృష్ణ విగ్రహం, రాధా విగ్రహం 2 అద్భుతంగా చేశాడు. చేస్తే చూపిస్తే మతిపోయేటట్టున్నాయి 2 విగ్రహాలు. రాధ చూసి అంటుంది అసలు బాగాలేదంటుంది. బాగోపోవడం ఏమిటి అని చెప్పేసి కృష్ణుడు మళ్ళీ రెండింటినీ కలిపేశాడు. మళ్ళీ కలిపి మళ్ళీ చాలా బాగా ఈసారి ఇంకా బాగా మనసు పెట్టి ఇంకా తను బాగా మెప్పించాలని చెప్పి ఇంకా చాలా బాగా కృష్ణుడు మళ్ళీ తయారు చేస్తాడు. 2 బొమ్మలు మళ్ళీ చేస్తాడు. మళ్ళీ చేస్తే నచ్చలేదంటుంది. ఇదేమిటా అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తాడు. మళ్ళీ 2 కలిపేసి మళ్ళీ ముద్దగా చేసి మళ్ళీ 2 బొమ్మలు చేసి మళ్ళీ చూపిస్తాడు. 4-5 సార్లు చేస్తాడు. అస్సలు నచ్చలేదంటుంది. ఏమి నచ్చలేదు అంటాడు కృష్ణుడు. నచ్చకపోవడానికి ఏమిటి అంటే, నాకు ఇది కాదు, నాకు ఆ ప్రక్రియ నచ్చింది అంటుంది. ఏం ప్రక్రియ నచ్చింది అంటే, కృష్ణ నువ్వు 2 ముద్దల్ని ఒకటి చేసేస్తున్నావు చూడు, 2 బొమ్మల్ని కలిపి ఒకటి చేస్తున్నావు. ఆ ఒకటమయ్యే సమయం నిన్ను నన్ను కలిపేసావు నువ్వు. నా బొమ్మని నీ బొమ్మని కలిపేసి ముద్ద చేసావు చూడు, ముద్ద చేసి ఇలా తిప్పుతున్నావు. ఆ ప్రక్రియ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు నేను ఒకటైపోయాం. ఈ బొమ్మలు చేయడం అంటావా, విడిపోయాంగా, ఇక్కడైతే కలిసి. సో అది ఎదరవాళ్ళు చూసేదాన్ని బట్టి ఇలా అయితే బాగుందా, అలా అయితే బాగుందా, మీ ఇష్టం నా ఇష్టం వేరు కావచ్చు, కానీ ఎవరికైనా ఇష్టం అన్నది మీ ఏదైనా ఇష్టమైనదే మంచిది కదా. బాగా చెప్పారు, బాగుంది. అల్టిమేట్ ఏమిటంటే మీకు ఇష్టమైందా మీకు మంచిది. ఓకే, లాస్ట్ కాలర్ గురుగారు శివకుమార్ గారు ఫ్రమ్ నెల్లూరు. శివకుమార్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. శివాయ నమః. శివకుమార్ గారు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నెల్లూరు జిల్లా కావాలి సార్. కావాలి. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 4/4/1973 సార్. ఏం చేస్తున్నారు శివకుమార్ గారు? సార్ ఒక్క జాబ్ ఉంటే ఉన్నది సార్. ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల జీతంలో 10 జాబులు మారుంటాను సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్, అవును సార్. ఏం జాబ్ చేస్తున్నారు? ఎంత నిరుత్సాహంలో ఉన్నారు? ప్రస్తుతం ఆక్వా ఫీల్డ్ లో ఉన్నాను సార్. చక్రం తిప్పేది ఈ మధ్య అమెరికాలో బాగలేదు, కానీ చక్రం తిప్పే రంగం ఆక్వాయే కదండి. దాంట్లో షాప్ ఉన్నాను సార్, ఆక్వా షాప్ లో. ఇది పాడ్యమి అమావాస్య తర్వాత రోజు అండి, మంగళవారం అమావాస్య, మీరు బుధవారం నాడు పుట్టారు. ఇది మీన రాశి. చాలా బాగుందండి జాతకం. ఎందుకు ఇంత నిరుత్సాహం దేనికండి? చక్కగా శివకుమార్ గారు ఎదుగు బతుకులేదు జీవితము. నో మీ జాతకం గురించి 2 ముక్కల్లో చెప్తాను వినండి. ఇక్కడ సమయం మనకు లేకపోయినా 2003లో మీ జాతకంలో ఒక ఫినాన్షియల్ పాజిటివ్ టర్న్ వచ్చింది. 2003 2007 వరకు అది చాలా బాగుంది. తర్వాత కూడా చాలా పాజిటివ్గా ఉంది. కరోనా సమయంలో కూడా ఎవరికన్నా కొంచెం డౌన్ ఉండి ఉండొచ్చు, మీకు అది కూడా డౌన్ కనిపించట్లేదు. మీ గ్రాఫ్ ఎక్కడ కూడా కిందకి దిగలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక పాజిటివ్ టర్న్ ఉంది. మీకున్న అవకాశం ఏమిటో చూడండి. అనవసరంగా నిరుత్సాహం పక్కన పెట్టండి. మీరు అనారోగ్యం కొనుక్కోవడం తప్ప ఇలాగ ఆలోచిస్తే ఏమీ ఉండదు శివకుమార్ గారు. పాజిటివ్గా థింక్ చేయండి. చాలా బాగుంది జాతకం. ఇప్పుడు పాజిటివ్ టర్న్ ఉంది. నేను ఒకే ఒక్క రుద్రాక్ష చెప్తాను, మీకు వీలైతే వేసుకునే ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్న ప్రయత్నానికి దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం బాగుంటుందని ఎవరూ చెప్పక్కర్లేదు. 12 ముఖ రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష 12 ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే, ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఏదైనా ఒక్కటి వేసుకోండి, అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడండి. ఆల్ ది బెస్ట్. పాజిటివ్గా థింక్ చేయండి. చాలా బాగుంది జాతకం. ఓకే గురుగారు. సో రుద్రాక్ష ధారణ ఎందుకు చేయాలంటే
ఏం చెప్తారు? ఇంత చెప్పి మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు, ఏం చెప్తారు? రుద్రాక్ష ధారణ ఎందుకు చేయాలి అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. రుద్రాక్ష ధరించి పని చేస్తే శివపురాణంలో ఈశ్వరుడు ఏమంటాడంటే, స్వయంగా ఈశ్వరుడే, నువ్వేదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితము నీకు దక్కకపోవచ్చు. అంటే నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది, దక్కొచ్చు దక్కకపోవచ్చు. రుద్రాక్షను ధరించి నువ్వు ఏదైనా పని చేస్తే వచ్చే ఫలితం నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు శివపురాణంలో. ఆయన ముద్ర కలిగి ఉండేటువంటి ఫలితం అంటే ఇంకంతకంటే గొప్పగా ఏముంటుంది? ఈ భూమి మీద రుద్రాక్షని మించిన ఆధ్యాత్మిక సంపద ఇంకొకటి లేదు. ఎందుకు అంటే రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము, అన్నిటికీ శంకరుడే. ఆయన సుప్రీం లార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ శివ. ఆయనే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. సో ఇంతకంటే గొప్ప సంపద ఏముంటుంది? అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి ఆచరించేటి వాళ్ళు ఇంటిలో, అంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళ ఇంటిలో ఆ పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. అంత గొప్పది రుద్రాక్ష, అందుకే ధరించాలి. ధన్యవాదాలు గురుగారు, చాలా విషయాలు చెప్పారు. అలాగే చాలా మంది కాలర్స్ కి చక్కని సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన రుద్రాక్షలు సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.